సినిమా కట్టు కథ మట్టి సొమ్ము మింగేసిన గడ్డంగా గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే పేద యువకుల పేరుతో పనులు బినామీల ఖాతాల్లోకి డబ్బు జగనన్న కాలనీలో మెరక పనుల పేరుతో కోట్ల మళ్లింపు ఆదాయ పన్ను కట్టాలంటూ ఐటీ విభాగం తాకీదులు డెత్ సర్టిఫికెట్లు ఇస్తాం తప్పించుకోండి అంటూ బాధితులకు సలహాలు మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు మొర విజిలెన్స్ గుడివాడ వైకాపా బూతుల నేత సాగించిన అరాచకాల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగనన్న కాలనీలో మెరక తొలగింపు పేరుతో ప్రభుత్వ ధనాన్ని కోట్లలో కొలగొట్టడమే కాకుండా సినిమా అంటూ కట్టుకని చెప్పి కొందరు పావులుగా వాడి నిలువున ముంచేశారు. పేదలకు పనులు అప్పగించినట్టుగా పంచాయతీలో తీర్మానించి మరీ దోపిడీకి పాల్పడ్డారు. తమకు అనుకూలంగా ఉండే వారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకుని మెరక పనులు చేసినందుకంటూ ఆ ఖాతాల్లోకి డ్వామా ద్వారా కోట్లలో డబ్బులు జమ చేయించారు. డబ్బు ఇలా జమ కాగానే అదే రోజు ఆ సొమ్మును విత్డ్రా చేసేసి తమ ఖాతాల్లోకి వేయించుకున్నారు. ఇలా దాదాపు 100 కోట్లకు పైగా మళ్లించినట్టు సమాచారం. జగనన్న కాలనీలో మెరక పేరుతో బూతుల నేత పర్యవేక్షణలో సాగిన ఈ దందాపై తాజాగా విజిలెన్స్ విచారణ జరుగుతుండగా ఈ బాధితులు ఒక్కొక్కరే బయటకు వచ్చి అక్రమాలను బయట పెడుతున్నారు. వారు మా ఖాతాల్లో కోట్ల డబ్బులు వేయించి తీసేశారు. ఇప్పుడు మాకు ఆదాయ పన్ను శాఖ నుంచి తాకీదులు వచ్చే పన్ను కట్టాలను ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం 2020-21లో పేదల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 178 ఎకరాలను సేకరించింది. ఈ భూమికి సంబంధించిన మెరక పనుల్ని 16 మంది పేద నిరుద్యోగులు కాంట్రాక్ట్గా ఇస్తున్నట్టుగా అధికారికంగా నమోదు చేయించారు. తెరవనక మాత్రం ఈ పనులని బూతుల నేత అనుచరులే చేయించారని తెలిసింది. మల్లాయపాలెనికి సమీపంలో ఎక్కడ ప్రభుత్వ భూములు చెరువులు కనిపించినా వాటిని తవ్వేసి మట్టిని తీసుకొచ్చి మెరక పనులు చేశారు. కానీ 30 కిలోమీటర్ల దూరం నుంచి మట్టిని తీసుకొచ్చినట్టు చూపించి ఉపాధి హామీకి సంబంధించినటువంటి లెక్కల్లో చూపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వైకాపా అనుకూలంగా గత 5 ఏళ్లలో పలు సినిమాలు తీసిన ప్రముఖ దర్శకుడి పైన కూడా ఈ అవినీతి బూతుల నేత ఆయన అంచర్లు వాడేశారు. ఈ దర్శకుడితో సినిమా తీయాలని ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చాం, సినిమా ఆగిపోవడంతో ఆ డబ్బును తిరిగి వెనక్కి వేసేస్తున్నాడు. అయితే ఆ సొమ్మంతా ఒకే ఖాతాలో వేయడం కుదరదు, అందుకే మన వాళ్ళ ఖాతాలను తీసుకుని ఇచ్చాం, ఆయనే కోట్ల డబ్బును మీ ఖాతాలకు పంపిస్తున్నారంటూ నమ్మించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది రాయడం కూడా సినిమా కట్టు కథలాగానే ఉంటుంది. బేసిక్గా అక్కడ వాళ్ళు అంత వెర్యాదవులు ఎవడో ఉండడు. దాంట్లో చదువురాని నిరుద్యోగులు కాదు, వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళే, అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏదో కొద్దిగా అమౌంట్ తీసుకుని ఉంటారు. అదే సందర్భంలో వాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని పూర్తిగా తీసుకుని ఉంటారు. కాంట్రాక్ట్లు అనేటటువంటిది బినామీల పేర్లతో నడిచేది. ఇప్పుడు ప్రస్తుతం ఎవడన్నా కాంట్రాక్టర్ ఏమన్నా డైరెక్ట్గా వచ్చి చేస్తున్నాడా? సేమ్